అసలు మందు మంచిదా, మద్యం మంచిదా చెప్పండి. ఏమండి, మందు తాగిన కాడి నుంచి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను అని ఎవడైనా అంటాడా? మందు తాగినప్పటి నుంచి అండి నా గుండె బాగా పనిచేస్తుందండి, మందు తాగినప్పటి నుంచి నా బుర్ర బాగా పనిచేస్తుందండి, మందు తాగినప్పటి నుంచి నా కండ్లు బాగా కనబడుతున్నాయండి. ఎవడైనా చెప్తాడండి అట్లా? నువ్వు ఇప్పుడు ఏవైతే అన్నావో అవన్నీ పాడైపోతుంటాయి. తాగడం ప్రారంభమైనప్పటి నుంచి కంటి చూపు తగ్గిపోతుంటది, మతి చెడిపోతుంటది, అలానే గుండె బలహీనమైపోతుంది, లివర్లు పాడైపోతుంటాయి, కిడ్నీలు చెడిపోతుంటాయి. ఎన్ని రోగాలు, అన్ని రోగాలు శరీరంలో నెమ్మదిగా ప్రవేశిస్తుంటాయి. అందుకే చూడండి, ఆ మందు తాగినప్పుడు కళ్ళు సరిగ్గా కనబడు, బుర్ర సరిగ్గా పనిచేయదు, కళ్ళ ముందున్నది తెల్ల చెల్ల కూతుర ఇవేవి వాడికి అవసరం లేదు. అందుకే తాగిన మత్తులో భార్యను కొట్టేవాడొకడు, భార్యను బూతులాడేవాడొకడు, తన్నేవాడొకడు, ఆఖరికి చంపేసేవాడొకడు, మరొకడు పాడు చేస్తాడు. మీరు చూడండి, సమాజంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో, అత్యాచారానికి ముందు ప్రతి ఒక్కడు తాగి పాడు చేస్తాడు. అంటే తాగుడే నేరం. ఎందుకు దేవుడు వద్దన్నాడు అనంటే, అది తాగితే నోరు కంట్రోల్లో ఉండదు, అది తాగితే నీ చూపు కంట్రోల్లో ఉండదు, అది తాగితే నీ మెదడు కంట్రోల్లో ఉండదు, అది తాగితే అసలు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవురా. దాని తర్వాత ఇన్ని జరుగుతాయి. అందుకే వద్దు అన్నాడు.